నియోజకవర్గ కేంద్రంలో గతంలో మనం విద్యారణ్యపురి అనేవాళ్ళం తుంకులగడ్డని. ఈ విద్యారణ్యపురిలో మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనార్టీ స్టూడెంట్స్ సపరేట్గా 200 కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైనటువంటి వసతి సౌకర్యాలతో విశాలమైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్తో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడానికి మన ఏఈ పరశురామ్ నాయక్ వాళ్ళు ఈ యొక్క స్కూల్స్ కన్స్ట్రక్షన్ గురించి ప్రభుత్వం నుంచి అపాయింట్ కాబడ్డారు. ఈ యొక్క వర్క్ కూడా మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు లక్ష్మారెడ్డి గారు గతంలో చీఫ్ ఇంజనీర్ కూడా పనిచేశారు. తను బాధ్యత తీసుకొని, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్ కూడా ఇక్కడ ఉన్నారు, గౌతమ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ను స్టార్ట్ చేయడానికి మొట్టమొదట ఈరోజు ఇక్కడ సైట్ మీదకి వచ్చి మొత్తం ప్లాన్ తయారు చేస్తున్నారు. ప్లాన్ తయారు చేసి ఇంకా తొందరలోనే దీని వర్క్ స్టార్ట్ చేసి బహుశా ఎంత టైంలో పడుతుండొచ్చు కంప్లీషన్? 2 ఇయర్స్ లోపల 200 కోట్లకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దశల వారీగా ఎట్లా కంప్లీట్ అవుతుంటే అట్లా మనం కొన్ని స్కూల్స్ కూడా మనం ఉన్నాయి, రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి. అవన్నీ కూడా షిఫ్టింగ్ కూడా చేస్తూనే ఉంటాం అన్నమాట ఇక్కడికి. అవన్నీ కూడా పరిగి టౌన్ లోపల నడుస్తున్నాయి రెంటెడ్ బిల్డింగ్స్లలో. అవన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి గ్రామంలో కూడా స్పోర్ట్స్ ఆడాలని సీఎం కప్ అని కొత్తగా తీసుకొచ్చారు. ప్రతి విలేజ్లో ఆడాలి, మండల్లో ఆడాలి, జిల్లాలో ఆడాలి, స్టేట్ లెవెల్ ఆడాలి, ఇంటర్నేషనల్ ఆడాలని చిన్నప్పటి నుంచే పిల్లల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క పరిగి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ తుంకులగడ్డ లోపల ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు పరిగి లోపల ఒక 16 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే మనం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కూడా నిర్మాణం, మన ట్యాంక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇది కాకుండా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసినాం బీసీ గాలి లోపల కృష్ణా ఆంధ్రప్రదేశ్ మేమంతా కూడా మన శ్రీనివాస్ పవర్ అందరం కూడా పోయి అక్కడ వర్క్ స్టార్ట్ చేసి వచ్చాం. ఇది కాకుండా మనకు ఒక 25 కోట్లకు సంబంధించినటువంటి పరిగి మున్సిపల్ లిమిట్స్లో మొత్తం కూడా రోడ్లని పాతవి ఉంటే పునర్నిర్మాణం, కొత్తవి ఉంటే ఇంకా వేయడం, అవి కూడా టెండర్స్ పిలవడం జరిగింది. తొందరలోనే దాని వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తూ పరిగి టౌన్ లోపల కూడా అధునాతనమైనటువంటి హాస్పిటల్ బిల్డింగ్ ఒక 27 కోట్ల రూపాయలతో శరవేగంగా వచ్చే వారమే కాంట్రాక్టర్ చెప్పిండు స్లాబ్ వేస్తున్నామని చెప్పి. కాబట్టి ఒక 100 పడకల ఆసుపత్రి కూడా పరిగి లోపల నిర్మాణం జరగడం జరుగుతుంది. పరిగి నుంచి మన నస్కల్ మీదుగా ఒక బ్రిడ్జ్ కూడా వచ్చే వారమే దానికి సంబంధించిన బ్రిడ్జ్ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మన కాంట్రాక్టర్స్ అంతా కూడా చెప్పారు. అది మన వికారాబాద్ వరకు, పరిగి నుంచి వికారాబాద్ వరకు 4 లైన్ల రహదారి. అదేవిధంగా పరిగి నుంచి షాద్నార్ వరకు అంటే సైద్ మల్కాపూర్ కూడా మనకి వచ్చింది, అది కూడా 4 లైన్ల రహదారి నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుల్తాన్పూర్ కూడా మనకి వచ్చింది. సుల్తాన్పూర్ నుంచి తుంకులగడ్డ లోపల బోటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క బోటింగ్ సౌకర్యం కూడా స్టార్ట్ అయింది. పరిగి టౌన్లో కూడా మనం కొత్తకుంట చెరువును పునర్నిర్మాణం చేసినాం. గతంలో చెరువు ఉంటే అది కబ్జాల పాలైపోయింది. దాన్ని విడిపించి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెరువును అది చేసినాం. ఇంకా చెరువును కూడా డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పి హెచ్ఎండిఏ నిధులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మన జాఫర్పల్లికి, మన సైద్ మల్కాపూర్ దాటంగా జాఫర్పల్లికి పోతే అక్కడ ఒక ఎకో అర్బన్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. అక్కడ 140 ఎకరాల విస్తీర్ణం లోపల హైదరాబాద్లో ఎట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉందో మన జాఫర్పల్లి కూడా పరిగికి దగ్గరలో ఉంది. అక్కడ కూడా ఎకో పార్క్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ దానికి కూడా హెచ్ఎండిఏ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా బోటింగ్ కూడా 96 లక్షలు శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించిన బోటింగ్ యాక్టివిటీ కూడా ఒక పెద్ద బోటు ఒక 20-25 మంది కూర్చొని చిన్న పిల్లలది బర్త్డే కేక్ కట్ చేసుకొని అది కూడా వాటర్లో పోయిన తర్వాత కట్ చేసే విధంగా మంచి బోట్స్ కూడా, అధునాతనమైన బోట్స్ ఇంకా 3-4 బోట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ టూరిజం స్పాట్ కూడా ఇది తుంకులుగా మన లక్నాపూర్ తయారవుతుంది. అదేవిధంగా కాంట్రాక్టర్ చెప్పినాం మన రోడ్డు కూడా ఏదైతే లక్నాపూర్ పోవడానికి మన పరిగి నుంచి రోడ్డు ఉందో ఆ రోడ్ను కూడా దాన్ని డబల్ రోడ్ శాంక్షన్ చేయించినాం. గతంలో సీతక్క మంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఆ రోజు మన పరశురామ్ పదవి ప్రమాణ స్వీకారం ఉన్నది. ఆ రోజు అది మార్కెట్ కమిటీ చైర్మన్గా అదే రోజు మనం ఆ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. దాన్ని కూడా కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేస్తారని నాకు లాస్ట్ వీక్ ఫోన్ చేసి చెప్పిండు. కాబట్టి దాని పనులు కూడా ప్రారంభించి పరిగి పట్టణం లోపల గత చరిత్రలో ఎప్పుడు లేని పనులు ఇప్పుడు జరిగే విధంగా కృషి చేస్తున్నాం అన్నమాట మీకు అందరు కూడా తెలియజేస్తూ ఒక ఐటీసీని కూడా మా యొక్క అశోక్ ఇక్కడ ఉన్నాడు నస్కల్ నుంచి
అక్కడ కూడా ఒక 45 కోట్ల రూపాయలతో గత వారం రోజుల కిందనే మనం వివేక్ వెంకటస్వామి గారిని తీసుకొచ్చి అక్కడ ఒక ఐటీసీ అంటే మన బొమ్మరాజ్పేటలో ఇండస్ట్రియల్ ఏరియా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఆ ఇండస్ట్రీస్లో జాబ్ రావాలంటే మనకు ప్రావీణ్యత కావాలి, స్కిల్స్ కావాలి, ట్రైనింగ్ కావాలి. కాబట్టి అక్కడ ఐటీసీ ఏర్పాటు చేసి మన నిరుద్యోగ యువకులకందరూ కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇంకా పెద్ద ఎత్తున పరిగిని ఒక రైల్వే స్టేషన్ కూడా తీసుకొచ్చి పరిగి లోపల ఈ తుంకులగడ్డ ప్రాంతంలోనే ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 450 కోట్లు భూసేకరణ గురించి నస్కల్ మీద నుంచి ఆల్రెడీ భూసేకరణకు సంబంధించిన హద్దులన్నీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ గోవర్ధన్ రెడ్డి గారు మా బంధువు వాళ్ళ బావి మీదకి వెళ్ళే ఈ యొక్క ట్రైన్ పోతుందని చెప్పి నాకు గతంలో మా యొక్క అశోక్ మంగళ చెప్పడం జరిగింది. ఎందుకంటే సర్వే పూర్తయింది కాబట్టి మనం కూడా సహకరించాలి. మన పరిగి పట్టణం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందంటే మనం కేవలం 30-40 నిమిషాల ట్రైన్ ఎక్కి హైదరాబాద్ పోవచ్చు. పాసులు 300 రూపాయలకు పాస్ తీసుకోవచ్చు. మన కొత్తగా మనకు రేడియల్ రోడ్ వస్తుంది. ఆ రేడియల్ రోడ్డు మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి మన పరిగి మండలం లోపల యాబాజీగూడెం, మన సైద్పల్లి, మన తొండపల్లి ఈ గ్రామాల దగ్గర నుంచి గూడూరు మీదకి వెళ్ళి బొమ్మరాజ్పేట నుంచి కోస్గి వరకు పోతుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గి వరకు పోతుంది. అది గండేడు మన అహ్మదాబాద్ మండలాలకు కూడా కోస్గి ద్వారా వాళ్ళు మన పరిగి మీదకి వెళ్ళి హైదరాబాద్ పోవచ్చు. మన పరిగికి వెళ్ళి కేవలం 40 నిమిషాల్లో మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం. మనం పరిగి నుంచి 40 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం. అట్లాంటి ఫెసిలిటీ మనకు రోడ్డు ద్వారా కూడా వస్తుంది, షార్ట్ కట్. అదేవిధంగా ట్రైన్ ద్వారా కూడా వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మన పరిగి అభివృద్ధి చెందుతున్న సమయం లోపల పరిగిలో ఇంకా కొంతమందికి ఇల్లు లేవు కానీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మీరున్న ముఖ్య నాయకులంతా కూడా మీరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ జాబితాలు తయారు చేయండి, ఎవరెవరికి ఇల్లు కావాలో వాళ్ళ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇంటి స్థలాలు లేని వాళ్ళకు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు ఆ స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. కాబట్టి 2 జాబితాలు కూడా ఇవ్వండి నాకు. ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళది, స్థలాలు లేని వాళ్ళది. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అవి పూర్తి చేపించి అవి కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతున్న విషయాన్ని తయారు చేస్తూ, వెంటనే మీరు ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించి అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురండి. నేను బాధ్యత తీసుకొని తప్పకుండా మన మున్సిపాలిటీని అన్ని రంగాలకు కూడా పరిగి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా అన్నమాట తెలియజేస్తూ, మంచి మున్సిపల్ భవనం కూడా, పరిపాలనా భవనం కూడా దగ్గర 7-8 కోట్లు పెట్టి అసలు పరిగి పట్టణంలోనే లేనటువంటి అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ని, అందులో ఒక గెస్ట్ హౌస్ను కూడా కన్స్ట్రక్షన్ చేసి ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు రివ్యూ చేయడానికి, మంత్రులు వచ్చినప్పుడు రివ్యూ చేయడానికి కూడా అందులో ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి పరిగి.